నమస్కారం. సిఎంఆర్ విశాఖ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నేటి ఒడిషా రాష్ట్రాన్ని ఒకప్పుడు ఉత్కళ దేశమని, కళింగ దేశమని పిలిచేవారు. ఒడిషా అనగానే పూరీ క్షేత్రం, పూరీ జగన్నాథుడు గుర్తుకు వస్తారు. ఆ జగన్నాథుడు ఎక్కడ కొలువైనా తన సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రులతో కలిసే కొలువవుతాడు. ఒడియా ప్రజల ఆరాధ్య దైవమైన జగన్నాథుని పూరీ రథయాత్ర వలె ఈ బరంపురంలోని కోర్ట్ రోడ్ జగన్నాథునికి కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. నేటి తీర్థయాత్రలో బరంపురం కోర్టు వీధి శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానాన్ని దర్శించుకుందాం. సాక్షాత్తు పూరీ జగన్నాథుడే అనిపించేంత దివ్య దర్శనం బరంపురం కోర్ట్ రోడ్ జగన్నాథుని దర్శనం. సుభద్ర బలభద్రలతో కూడి జగానికి నాథుడై అలరారే జగన్నాథుని మూల విరాట్టులు. ఎన్నో ఉపాలయాల దేవుళ్లతో నిత్య కోలాహలం. బరంపుర కోర్టు రోడ్ జగన్నాథుని ఆరామం. ఉపాలయ గణపతికి సజీవ మూషికం సేవలు ఈ ఆలయానికే ప్రత్యేకత. ఒడియా భక్తజన సందోహం సమర్పించే నిత్య అర్చనాది కైంకర్యాలను స్వీకరించే జగన్నాథ బలదేవ సుభద్రాది దేవదేవుళ్ళు. ఒకనాటి కళింగ రాజ్యమైన ఈ ఒడిషా రాష్ట్రంలో దేశవ్యాప్తంగా పేరొందిన పుణ్యస్థలాలు అనేకం ఉన్నాయి. పూరి, కోణార్క్, భువనేశ్వర్ తదితర క్షేత్రాలలో జగత్ప్రసిద్ధమైన ఆలయాలున్నాయి. వాటితో పాటుగా గంజాం జిల్లాలోని అలనాటి బ్రహ్మపుర క్షేత్రం, నేటి బెరహంపూర్లో కూడా ఎన్నో ఆలయాలున్నాయి. బరంపురం కోర్ట్ రోడ్లోని జగన్నాథ మందిరం ఎంతో ప్రసిద్ధమైంది. రథయాత్ర ఎంతో ప్రత్యేకంగా జరగడంతో పూరీ జగన్నాథుణ్ణి గుర్తుకు తెస్తుంది ఆలయం. ఈ ఆలయ గర్భాలయంలోని మూల విరాట్టులను చూస్తే పూరీ గర్భాలయం చూసినంత భావన కలుగుతుంది. ఆ మూల విరాట్లను ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఈ భవ్య పురాతన ఆరామంలో పూరీ క్షేత్ర మూల విరాట్టుల వలె నీలమాధవుడు జగన్నాథుడిగా, వారి సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రులు కొలువై ఉన్నారు. అయితే ఈ మూల విరాట్టులు పూరీలో వలెగాక కొంచెం పెద్ద విగ్రహాలుగా నెలకొని దర్శనమిస్తున్నాయి. చారడేసి కాళ్లతో తమ భక్తుల్ని పరీక్షించి మరీ ఆశీర్వదిస్తున్నట్టు నిశితమైన చూపులతో ఆ ముగ్గురు దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు. శ్రీ జగన్నాథస్వామి తన సహోదరి సుభద్ర, సోదరుడు బలరామునితో కలిసి దర్శనమిచ్చే గర్భాలయమిది. కృష్ణ 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 గోవింద గోపాల్. కృష్ణ 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 గోవింద గోపాల్. పవిత్ర కళింగ సీమలో ఇటు తెలుగు నేల ఇచ్చాపురానికి కూతవేటు దూరాన గంజాం జిల్లా బ్రహ్మపురం క్షేత్రాన విరాజిల్లుతోంది ఈ క్షేత్రం. ఒడిషా అనగానే పూరీ క్షేత్రం. పూరీ అనే పేరు తలుచుకోగానే ఆషాఢమాసంలో పూరీ రథయాత్ర అందరి హృదయ సీమలపై కదలాడుతుంది. తిరుపతి వెంకటేశ్వరుని వలె ఈ ద్వాపర యుగావతార కృష్ణుని మరో అవతారమైన జగన్నాథుడు ఒడియా భక్తజనుల దరికే ఊరుకి గడప గడపకి తరలి కదలి వచ్చిన స్వామిగా నీరాజనాలు అందుకుంటున్నాడు. గర్భాలయంలో దారు విగ్రహాలుగా కనువిందు చేస్తున్న ఈ ముగ్గురు దేవుళ్లు విప్పార్చిన నేత్రద్వయంతో తమ కరుణా కటాక్షాలను భక్తులపై ప్రసరింపచేస్తుంటారు. ఆ వెనుక వైష్ణవ చిహ్నమైన సుదర్శన చక్రం కూడా పూజనీయమై ఉంటుంది. ఆ మూడు విగ్రహాల పాదాల వద్ద అర్చామూర్తులు కూడా ఉన్నాయి. ఈ గర్భాలయానికి ఇరువైపులా ద్వారపాలకులు, ఎదురుగా వైష్ణవ సేవకుడు గరుడస్వామి ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూ ఉన్నాడు. ఇక ఆ జగన్నాథ
సుభద్ర బలరాములకు జరిగే పూజార్చనలు చేసుకున్న వారికి చేసుకున్నంత పుణ్యమే. जय जय जगन्नाथ सच्चिदानंदा त्रिभुवने कोरिजा चरण वंदा जय जय जगन्नाथ सच्चिदानंदा त्रिभुवने कोरिजा चरण वंदा. బరంపురంలోని ఈ జగన్నాథ దేవస్థానం ఎంతో మహిమాన్వితమైనది. శ్రీ మహావిష్ణువు మరో అవతారంగా జగన్నాథ స్వామిని భావిస్తారు. ఈ వైష్ణవ సంప్రదాయ జగన్నాథ ఆలయం ఎంతో విశాలమైనదే కాదు, ప్రత్యేకమైన ఆలయ ఆగమానుసారం నిర్మితమైంది. ఈ బరంపురం కోర్టు వీధి జగన్నాథ మందిరం ఎంతో విశిష్టమైంది. ఒడియా ఆలయ ఆగమానుసారం నిర్మితమైంది. ఎన్నిసార్లు చూసినా ఏదో ఒక మందిరం మర్చిపోయామా, చూడకుండా వచ్చేస్తున్నామా అనిపించేంత పెద్దది జగన్నాథ కోవిల. ఒడిషా రాష్ట్రంలోని ఆలయాలు ఓ ప్రత్యేకమైన వాస్తుయుక్తంగా ఆగమశాస్త్రబద్ధంగా నిర్మితమై ఉంటాయి. కళింగ శిల్పుల పనితనంతో బహుశిల్పమయంగా కూడా ఉంటాయి. ఆ తీరులో బరంపురం కోర్టు రోడ్డులోని జగన్నాథ మందిర ఆవరణ అంతా ఎంతో పురాతనమైన, ఎంతో పవిత్రమైన నిర్మాణాలతో అలరారుతూ ఉంటుంది. ఆవరణమంతా శైవ వైష్ణవ దేవతలందరి కోలాహలలోగిలి వైష్ణవ ఆగమరీతికి చెందిన జగన్నాథ మందిర ప్రాంగణంలో శైవాగమ, శాక్తేయ ఆగమరీతికి చెందిన ఉపాలయాలు, నవగ్రహాది దేవతలు, ఇలా ఈ ఆవరణలో ఉన్న విశేషాలు అన్నీ ఇన్ని కాదు. ఎందరెందరూ దేవదేవుళ్ళు ఈ ఒక్క గుడికి వస్తే కనపడి మనల్ని ఆశీర్వదిస్తున్నారో మీరే చూడండి. ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద 2 సింహవ్యాళ జంతువులు, ద్వారపాలకులు భక్తులను ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటాయి. ఆ ప్రవేశ ద్వారాన్ని దాటి లోపలికి వెళ్లిన తీర్థయాత్రికులకు అనేక ఉపాలయాల ఏకదేవాలయ ప్రాంగణం కంటికి నిండుగా కానవస్తుంది. ప్రధాన మందిరంలోకి వెళ్లేందుకు మెట్ల మార్గం ఒకటుంది. దాని పిట్టగోడపై ముందరి కాళ్లను పైకి లేపి, తొండం మోర పైకి లేపి కూర్చున్నట్టున్న ఏనుగుల చిరు ప్రతిమలు చూడముచ్చటగా ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఆ వరుసలో చివరన అటూ ఇటు వ్యాళ సింహజంతు ప్రతిమలున్నాయి. ప్రధాన మందిరంపై సుదర్శన చక్రాలు ప్రతిష్ఠితమైన విమాన శిఖరాలు అగుపిస్తాయి. ఆ ప్రధాన మందిరం ఒడిషా ఆలయ ఆగమ శాస్త్రానుసారం శ్రీమందిరం, భోగ్ మంటపం, నాట్యమందిరం లేదా జగ్మోహన మందిరం, ముఖశాల ఇలా 4 విభాగాల నిర్మాణంలో నిర్మితమై ఉంది. గర్భాలయానికి ఖచ్చితంగా ఎదురుగా బలదేవ, సుభద్ర, జగన్నాథులకు నమస్కరిస్తున్నట్టు ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్న గరుడాళ్వార్ స్తంభముంది. ముఖమంటప ద్వారం గుమ్మం పైన నవగ్రహాది దేవతల చిరు ప్రతిమలున్నాయి. ద్వారానికి అటూ ఇటు శంఖువు, చక్రాలు ఉన్నాయి. కాశీ తరువాత పిండ ప్రదానాలకు, పితృదేవతారాధనలకు ఈ ఆలయం ఎంతో ప్రశస్తమైందని భక్తుల విశ్వాసం. పూరి వెళ్లలేని వారు ఈ బరంపురం కోర్టు రోడ్ జగన్నాథ మందిరంలోనే పితృతర్పణలర్పిస్తారు, మాతాపితరుల కర్మలను నిర్వర్తిస్తారు. ఒడిషా రాష్ట్రంలోని ఆలయాలు ఓ ప్రత్యేకమైన వాస్తుయుక్తంగా, ఆగమశాస్త్రబద్ధంగా నిర్మితమై ఉంటాయి. కళింగ శిల్పుల పనితనంతో బహుశిల్పమయంగా కూడా ఉంటాయి. ఆ తీరులో బరంపురంలోని జగన్నాథ మందిర ఆవరణ అంతా ఎంతో పురాతనమైన, ఎంతో పవిత్రమైన నిర్మాణాలతో అలరారుతూ ఉంటుంది. వైష్ణవ ఆగమరీతికి చెందిన జగన్నాథ మందిర ప్రాంగణంలో శాక్తీయ ఆగమరీతికి చెందిన కాళీ మందిర ఆవరణలో ఉన్న విశేషాలు అన్నీ ఇన్నీ కావు. ఎందరెందరు దేవదేవుళ్ళు ఈ ఒక్క గుడికి వస్తే కనపడి మనల్ని ఆశీర్వదిస్తున్నారో మీరే చూడండి. ఈ జగన్నాథ ఆలయ ప్రాంగణంలోనే పరమశివునికి ఒక ప్రత్యేక మందిరం ఉంది. ఇక్కడ కూడా శివుని సశరీర రూపంలో కాకుండా యథావిధిగా లింగ రూపాననే మనకు కనపడతారు. పార్వతీ నందనుడైన గణపతి ఉపమందిరం ఓ ప్రత్యేకతతో అలరారుతోంది. ఆ ప్రత్యేకత ఏమిటో శివలింగ దర్శనంతో పాటు చూద్దాం. బరంపురం కోర్టు రోడ్ జగన్నాథాలయమే ఓ విశిష్టమైన ఆలయం. దానికి మరింత శోభ చేకూర్చేదిగా ఇక్కడ నెలకొన్న ఉపాలయ సముదాయం ఉంది. వాటిలో ఏ ఉపాలయానికి ఆ ఉపాలయ ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ ప్రతిష్ఠితులైన శివ, శివపరివార దేవతల కారణంగా ఈ జగన్నాథాలయానికి
శైవ వైష్ణవ అభేదత్వాన్ని పరమ ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది. ఇక్కడ నెలకొన్న శివలింగంలోని ప్రత్యేకత 7 పడగల 5 పడగల నాగేంద్రులు ఇరువురూ కూడా ఛత్రమై అలరారుతూ ఉండడం. వేరే ఉపమందిరంలో కాశీ విశ్వనాథుడిగా నల్లని చిరు శివలింగం ఒకటి తామ్రలోహ నాగరాజుని పడగ నీడన అలరారుతోంది. కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమా. మరో ఉపాలయ విశేషం, దేవాలయ విశిష్టతలకే విశిష్టత వినాయకుని ఉపమందిరం. ఆ ఉపమందిరాన ఉన్న నిజమైన మూషికరాజం ఓ తెల్ల ఎలుక విఘ్నేశ్వరుని సేవలో ఇక్కడే ఉంది. వేరే మూషిక ప్రతిమ అవసరమే లేకుండా ఆ బొజ్జగణపయ్య బంటుగా ఇక్కడ భక్తుల్ని ఇది ఎంతగానో ఆకర్షిస్తోంది. ఎడమవైపుకు తిరిగిన తొండంగల దేవర వరసిద్ధి గణపయ్యగా, పాలరాతిమూర్తిగా ఎంతో సుందరాకారుడిగా అగుపిస్తాడు. గణపతి బాపా మోరియా, మంగళమూర్తి మోరియా. గణపతి బాపా మోరియా, మంగళమూర్తి మోరియా. గణపతి బాపా మోరియా, మంగళమూర్తి మోరియా. ఈ బరంపురం జగన్నాథ క్షేత్రం అవ్వడానికి వైష్ణవ మందిరమే అయినా పరమశివుని పరివారానికి కూడా నిలయంగా విరాజిల్లుతోంది. జగన్నాథ స్వామిని చూడవచ్చిన తీర్థయాత్రికులకు శివదర్శనం, శివపరివార దర్శనం కూడా అవుతుంది. ఈ జగన్నాథ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ మహాలక్ష్మి, తరాతరణి, సంతోషిమాత తదితర శక్తిమాతల అవతారాలు ఉపాలయ దేవతలుగా దర్శనమిస్తారు. ఎన్నో ప్రాంతాల నుంచి తరలివచ్చిన తీర్థయాత్రికులకు ఇందరు స్త్రీ దేవతల దర్శనం వారి పాలిట వరప్రసాదమే. శక్తిమాతలు, స్త్రీదేవతా స్వరూపాలలో ముందుగా మనకు దర్శనమిస్తున్నది గజముల సేవలో ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి. ఆ తల్లి స్వర్ణవర్ణ ప్రతిమారూపంతో ధగధగలాడిపోతూ శుభస్కరమైన దర్శనాన్నిస్తోంది. ఆ పక్కనే సుఖ సంతోషాలను వరంగా ఉసంగే చల్లని తల్లి శ్రీ సంతోషీమాత ఎర్రని చీర ధరించి ఒక చేత ఖడ్గాన్ని, మరో చేత అన్నపాత్రను చేబూనిన ఆ తల్లికి మనసారా నమస్కరించుకుంటారు భక్తులు. ఈ మందిరం పక్కనే మాతా అంబికాదేవి కూడా నిండారా గాజులు ధరించి అభయ ఆయుధ హస్తాలతో ఉంది. మరో మందిరాన బట్టుమంగళాదేవి, ఒట్టుమంగళాదేవి ఎర్రని పట్టుచీరను ధరించి మందారాల ప్రత్యేక అలంకారంలో మంగళప్రదమైన దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. మరో ఉపమందిర దేవతగా ఒడియా ప్రజల ఆరాధ్య దేవత తారాతరణిమాత చతుర్భుజి అయి తీర్థయాత్రీకుల దర్శనార్థమై ఉంది. ఇక్కడే దుర్జన భయంకరి, భక్తజన శుభంకరి అయిన కనకదుర్గాదేవి అష్టభుజి అయి ఆయుధదారిణి అయి అభయహస్తంతో భక్తులను సంరక్షిస్తోంది. నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే. వైకుంఠలోకాన వైష్ణవ దేవతలుంటారు, కైలాసలోకాన శైవదేవీ దేవతలుంటారు. ఈ భూలోక బరంపుర జగన్నాథ ఆలయంలో శైవ వైష్ణవ 2 లోకాల దేవుళ్ళు కనిపించి మనల్ని తన్మయానంద భరితుల్ని చేస్తున్నారు. ప్రతి ఆలయానికి ఉపాలయ దేవతలు, వారు కొలువుండిన ఉపమందిరాలు ఉండడం సర్వసాధారణమే. ఈ బరంపురం జగన్నాథ మందిర ఉపాలయాల్లో శైవ దేవతలతో పాటు త్రేతాయుగ వైష్ణావతారుడైన శ్రీరామచంద్రుడు, రామబంటు ఆంజనేయ స్వామి తదితరులు ఉపాలయాలలో ఉపస్థితులయ్యారు. శైవ శాక్తేయ దేవతా ఉపమందిరాలతో పాటు వైష్ణవ దేవతానుగ్రహం కూడా ఈ ఆలయ సందర్శకులకు దక్కుతుంది. త్రేతాయుగావతార శ్రీ మహావిష్ణువు శ్రీరాముడు తన సోదరుడు లక్ష్మణుడు, సహధర్మచారిణి సీతాదేవిలతో కూడి ఉత్తర భారతీయ సంప్రదాయాలంకారంలో దర్శనమిస్తున్నాడు. ముత్యాల సరాలు మాలలుగా మెడలో, ధనుర్బాణాలను చేతుల్లో ధరించి ఉన్న ఆ సీతారామలక్ష్మణులకు ఆంజనేయుడు కూర్చొని ప్రణతులు పడుతున్నాడు. రామ రామ జయ
జయ జయ రామం శ్రీరామం జానకి రామం శ్రీరామం పతిత పావనం శ్రీరామం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. రామభక్త హనుమాన్ విడిగా వేరే ప్రత్యేక మందిరంలో గదాధారిగా, లక్ష్మణమోర్చ ఉపశమన సంజీవిని పర్వతధారిగా మెరిసిపోయే సింధూర వర్ణంలో కళకళలాడుతూ ఉన్నాడు. जय हनुमान जय हनुमान. లక్ష్మీనారాయణ అవతారంలో శ్రీ మహావిష్ణువు తన దేవేరి లక్ష్మీదేవితో కూడిన స్థానక భంగిమ ప్రతిమా రూపాన ఎర్రని వస్త్రాలంకారంలో దేదీప్యమానంగా కానవస్తోంది. దిన అనుదిన ప్రభాకరుడు దివాకరుడు అయిన ప్రత్యక్ష దైవం శ్రీ సూర్య భగవానుడు ఇక్కడ ఒక ఉపమందిరాన కొలుపులందుకుంటున్నాడు. ఉదయభానుడి వలె ఎర్రని వస్త్రాలంకారంతో ధగద్ధగాయమానంగా సూర్యుడు అందరి ప్రణతులు అందుకుంటున్నాడు. మరో చోట సత్యదేవుని కాంస్య ప్రతిమ పూజలందుకుంటోంది. కలియుగ వరదుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి పంచలోహమూర్తిగా తోరణాగతుడై ఉన్నాడు. శంఖు చక్రాలు తోరణానికి, వెంకటేశ్వరుని పైరెండు చేతుల్లో ఉండగా అభయ వరదహస్తాలతో భక్తులను కనికరిస్తున్నాడు కలియుగ విష్ణువావతారుడు. ద్వాపరయుగావతార మహావిష్ణువు తన ఇష్టసఖి రాధతో కలిసి వేణుగానలోలునిగా ఇక్కడే దర్శనమిస్తున్నాడు. మరోచోట బాల బలరాముడు, వేరే చోట వెన్నముద్దతో బాలకృష్ణయ్యలు కూడా పంచలోహ విగ్రహాలై మనకు కనిపిస్తారు. ఇక చివరగా ఆదిత్యుడు, సోముడు, కుజుడు, గురుడు, శుక్రుడు, శనైశ్చరుడు, రాహువు, కేతువు, నవగ్రహాది దేవతలు వరుసగా విగ్రహ రూపాలై ఉన్నారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇంతటి విశిష్టమైన ఆలయం గురించి వివరంగా చూశాం కదా. ఆ ఆలయ దర్శనానికి బరంపురం ఎలా చేరుకోవాలి, ఏ ఏ సమయాల్లో దర్శనాలు లభిస్తాయి తదితర వివరాలు కూడా తెలుసుకుందాం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఒడిషా రాజధాని భువనేశ్వర్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలలో చేరుకుంటారు. అక్కడి నుంచి ఎలా చేరుకోవాలో సచిత్రంగా తెలుసుకుందాం. ఒడిషా రాజధాని భువనేశ్వర్కి రైలు, రోడ్డు, వాయు మార్గాల్లో చేరుకుని అక్కడి నుంచి నిరాకార్పూర్, బాణాపూర్, రంభా, గంజాంల మీదుగా ఈ క్షేత్రానికి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఇచ్చాపురాల మీదుగా చేరుకోవచ్చు. విజయవాడ నుంచి వెళ్లేవారైతే రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఇచ్చాపురాల మీదుగా బరంపురం కోర్టు రోడ్డులోని జగన్నాథస్వామి ఆలయానికి చేరుకుంటారు. జగన్నాథుడు ఈ జగత్తు అంతటికీ ప్రభువు, పురుషోత్తముడు, మానవతోత్తముడు ఆయన. అలాంటి పురుషోత్తముడైన శ్రీ జగన్నాథ స్వామివారి దర్శనం పూరీ క్షేత్ర సమానమైన బరంపురం ఆలయాన కూడా చేసుకున్నాం. ఆ జగన్నాథుని కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.